నమస్తే ఛానల్‌కి స్వాగతం. నేను మీ గాయత్రి. ఈరోజు ఈ వీడియో ఇది నిన్నటి వీడియో అనమాట. ఈరోజైతే మార్నింగ్ అయితే ఏం స్పెషల్‌గా ఏం లేదండి. జస్ట్ నార్మల్ వరకు అలాగే ఇడ్లీ, చట్నీ, అన్నం చట్నీ వేశాను. ఇదైతే నిన్నటి వీడియో అనమాట. నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదండీ! ఇవి ఏంటో తెలుసా అని చెప్పి. ఇవి జొన్న అటుకులు, రాగి అటుకులు, అలాగే మామూలు దంపుటటుకులు, ఇవి సొరకాయ చిప్స్ లాగా అమ్ముతుంటారు కదా బయట. కానీ అలాంటివి కాదనమాట. ఇవి ఏమంటారు, ఏవో పేర్లైతే నాకంతగా నోరు తిరగట్లేదు. అంటే ఐడియా లేదు. అందుకని నోరుకి తిరగట్లేదనమాట. సో, ఇవన్నీ కూడా జస్ట్ ఉప్పు, కారం చల్లేసుకోవడమే అనమాట. పెద్దగా అంటే నూనెలో వేయించాల్సిన పని లేదు. అవి జస్ట్ పెనం పైన గానీ, లేదంటే నార్మల్ ఎంప్టీ కడాయిలో ఆయిల్ కానీ ఏమీ లేకుండా జస్ట్ అలా వేయించేసేసి దాంట్లో ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లేదు అంటే నేను అన్నీ కలిపి కూడా కొంచెంగా బొరుగులు మిక్చర్ కలుపుకుంటాం కదా! అలా కలుపుకునేదాన్ననమాట. సో, దానికోసమైతే తీసుకున్నాను. ఇదివరకైతే మాకైతే ఓన్లీ అటుకులే దొరుకుతాయి. దంపుడు అటుకులు, స్వీట్ అటుకులు అని చెప్పి ఆంధ్రాలో అయితే. ఇక్కడికొచ్చాక హైదరాబాద్ వచ్చాక నేను ఇవన్నీ చూసానమాట. 6 నెలలకొకసారి, సంవత్సరానికొకసారి అలా వస్తూ ఉంటాయి. అంటే నాకు కనపడ్డమో, వినపడ్డమో అప్పుడే కనిపిస్తూ ఉంటాయనమాట. ఎక్కడన్నా అమ్ముతారేమో తెలీదు గానీ, మాకు స్ట్రీట్‌లో వచ్చేసరికి అలా 6 నెలలకు, సంవత్సరానికోసారి అలా వస్తుంటారు. అందుకే ఎక్కువ తీసేసుకుంటాను. అవి ఎన్ని రోజులైనా పాడైపోవండి. అలాగే ఒకవేళ మెత్తబడిపోయిందనుకోండి, మళ్ళీ ఒకసారి కడాయిలో వేసేసుకొని అటు ఇటుగా తిప్పుకుంటూ ఉంటే ఆ వేడికే మనకి క్రిస్పీగా వచ్చేస్తాయనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే బియ్యం పిండి బీరకాయ రొట్టెలు చేస్తున్నాను. చాలా అంటే చాలా బావుంటాయి. సొరకాయ లేనప్పుడు ఇలా బీరకాయతో చేస్తూ ఉంటానన్నమాట. సొరకాయతో తిని బోర్ కొట్టేసింది. ఇంకా బీరకాయ, క్యారెట్, ఉల్లిపాయలు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ కూడా వేసి మనకి ఏమంటారు సర్వపిండి అలా చేస్తారు కదండీ! ఆ టైప్‌లో ఉంటుందనమాట. అయితే ఇది పిండి కలపడం ఒక్కటే కొద్దిగా కష్టమండి. ఎందుకంటే రొట్టెలు పల్చగా రావాలి, క్రిస్పీగా, మెత్తగా ఇలా అంతా అన్ని విధాలుగా అందరూ తినేలాగా పిల్లలు, పెద్దలు తినేలాగా కావాలంటే పిండి కలుపుకునే విధానంలోనే ఉంటది. కొద్దిగా గట్టిగా ఉండకూడదు, అలా అని మెత్తగా ఉండకూడదు. అలా కలుపుకోవాలనమాట. ఇది ఒక్కటే నాకు కొద్దిగా కష్టం అనిపిస్తది. కొంచెం ఫింగర్స్ అవి కూడా నొప్పెడతా ఉంటాయన్నమాట ఈ రొట్టె కలపాలంటే. ఇంకా ఇలా మొత్తం కూడా కలిపేసేసుకొని వాటర్ అనేది చాలా తక్కువ చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. జోరైపోకుండా చూసుకోవాలనమాట. ఇంకా అలా వేసేసి పెనం మీద కాల్చేసుకోవడమే. ఆయిల్ అయితే చాలా తక్కువే పడుతుంది. ఇది నేను మార్నింగ్ పూట మాత్రమే చేస్తాను. ఈవినింగ్ అంటే కొద్దిగా మళ్ళీ బియ్యపిండి రొట్టె కదా అని చెప్పి డైజెషన్ ప్రాబ్లమ్ వస్తదేమో అని చెప్పి నేను మార్నింగ్ పూటే ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఒకవేళ మిగిలిందనుకోండి అప్పుడప్పుడు అటుపోతూ ఇటుపోతూ స్నాక్స్ లాగా కూడా తినేసేయొచ్చనమాట. దానిపైన అయితే తెల్ల నువ్వులు వేశాను. కొద్దిగా ఇలా హోల్స్ ఎక్కువగా పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా కాలుతుందండి రొట్టె అనేది. ఇలా ఒకసారి బీరకాయ తోటి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. చూసారు కదా! కలర్ కూడా మనకి ఎంత బాగా మన క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ ఏసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే చూసారు కదా! తెల్ల నువ్వులు, శనగపప్పు అన్నీ కూడా బాగా నీట్‌గా కనిపిస్తాయన్నమాట. అయితే ఒకటే ఇది పిండి కలపడం కూడా ఎంత కష్టమో, అలాగే కాల్చడం కూడా అండి. బాగా మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి. స్లోగా ఉండకూడదు, అలాగని పెద్ద మంట ఉండకూడదు. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కాల్చుకుంటూ ఉండాలనమాట దగ్గరుండి. అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం చుట్టుపక్కల, మధ్యలో అంతా కాల్చుకుంటూ ఉండాలి. ఇదొక్కటే కొద్దిగా లేట్ ప్రాసెస్ అనమాట మార్నింగ్ పూట. నాకు పని తక్కువుంది అంటే డిషెస్ కానీ ఏం లేవనుకున్నప్పుడు, లేదంటే ఏ ప్రోగ్రామ్ బయటికి లేనప్పుడు, ఏం ఎవరు రారు అనుకున్న రోజు నేనిలా చేస్తూ ఉంటాను. సో, పార్లర్ అయితే కొద్దిగా ఫ్రీగా ఉందనమాట. బ్యూటీ పార్లర్ అనేది. సో, దానికోసమని ఇంక ఈరోజైతే ఆ ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాను. రొట్టె ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. దాంట్లోకైతే టమాటా పచ్చడి చేశాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే టమోటా ఎగ్ కర్రీ చేశా అనమాట. చాలా చాలా రోజులయిపోయింది. దాదాపు ఒక 6 మంత్స్ 8 మంత్స్ అయిపోయింది. ఇది టమాటా ఎగ్ కర్రీ చేయక. ఇదివరకు చపాతీకి అలాగా చేసేదాన్ని. బట్ ఎందుకో అసలు గుర్తు రావట్లేదు. అలాగే ఏంటో చెయ్యాలని కూడా అనిపించలేదు. సో, ఇంక అందుకైతే ఈరోజు ఇది చేసేసాను. దాంట్లోకి క్రిస్పీగా బావుంటదని చెప్పి బంగాళదుంప చిప్స్ కూడా చేశా అనమాట. నార్మల్ రెగ్యులర్‌గా ఎలాగైతే ఫ్రై చేసుకుంటాం అలానే. ఎందుకంటే కర్రీలోకి కాబట్టి ఇంక ఏ మసాలా పౌడర్స్ వాడను ఆలూలోకి. ఇంకిలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో సో స్లో ఫ్లేమ్ మీద పెట్టేసుకుంటాను. అదైతే చేసేసుకుంటాను. ఇంకా మొన్నైతే చింతపండువి బయట నుంచి తెచ్చుకున్నా అనమాట. చింతకాయకి ఏమంటారు బెల్లం పాకంలో వేసి కొద్దిగా కారం అట్లా ఏదో వేసినట్టున్నాడు. ఈ ఫ్లేవర్ అయితే భలే డిఫరెంట్‌గా ఉంది. అందుకని తెచ్చేసుకున్నాను. ఇంకిదైతే
మొన్న చేసిన స్నాక్ అన్నమాట ఇది. గోబీ బేబీ కార్న్ తోటి చీజ్ వేసి పైన చాలా బాగుంది టేస్ట్. ఇదే కావాలంటే నా కుకింగ్ ఛానల్‌లో ఉంటుంది చూడండి. అమ్మకొచ్చి మిడిల్ క్లాస్ వంటలని చెప్పి ఉంటది. దాంట్లో అయితే ఉంటుంది. ఒకవేళ నేను లింకు ఇక్కడ డిస్క్రిప్షన్‌లో గాని, కామెంట్‌లో గాని పిన్ చేస్తాను. లేదా అబౌట్‌లో గూడా ఉంటుంది. ఒకసారి చూడండి. ట్రై చేసి చూడండి. అందులో వెజ్ వెజిటేరియన్స్‌కి లేదా వెజ్‌వి ఏమన్నా రెసిపీస్ అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. ఇదైతే చాలా సింపుల్‌గా ఉంటది. వేయించుకొని ఉప్పు, కారం, తెల్ల నువ్వులు, మసాలా ఇవన్నీ కూడా చాలా తక్కువగా వాడి చేసుకుందనమాట. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇంతేనండి. ఈ 2 రోజుల్లో అయితే ఇదే అనమాట. 4, 5 రోజుల నుంచి ఇంతే అండి. చాలా ప్రశాంతంగా ఎందుకో తెలీదు గానీ చాలా ప్రశాంతంగా పనులన్నీ అయిపోతున్నాయి.